హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను ఒక బ్లౌజ్ చూపెడుతున్నాను కదండి. ఈ బ్లౌజ్ అయితే నాకు షార్ట్ స్లీవ్స్, ఇప్పుడు అన్నీ కూడా ఎల్బో స్లీవ్స్ అనేవి ట్రెండింగ్లోకి వచ్చేసాయి. ఇప్పుడు దీనిని మనము షార్ట్ స్లీవ్స్ నుండి ఎల్బో స్లీవ్స్గా ఎలా చేంజ్ చేసుకుందాం అనేది ఈ వీడియో చూసేద్దాం. జనరల్గా మనకు ఒక 3-4 శారీస్కి ఒక బ్లౌజ్ వేసుకోవడం అనేది మన ఆడవాళ్ళందరికీ అలవాటు. అదేవిధంగా జాబ్ హోల్డర్స్కి అయితే రెగ్యులర్గా ఏదో ఒక శారీ, మెయిన్ ఎస్పెషల్లీ టీచర్స్కి వాళ్ళకి అయితే ఎస్పెషల్లీ శారీ వేసుకోవాలి కాబట్టి ప్రతిరోజు ఆ శారీకి తగ్గ బ్లౌజ్ వేయడానికి అప్పుడప్పుడు వీలు పడకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఒక మల్టీ యూజ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుంటాం. అయితే ఎప్పటి ట్రెండ్కి తగ్గట్టు అప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే మనము ఖర్చుతో కూడుకున్న పని. అయితే ఉన్న బ్లౌజులని బాగుంటాయి కానీ అది బయట పడేయడం కూడా ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని మనము మోడిఫై చేసుకొని ఇలాగా ఈ స్లీవ్స్ కానీ లేదా బ్యాక్ నెక్ కానీ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదే ఎలా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపెడతాను, చూసేయండి. నేను ఒకసారి టైలర్ దగ్గరికి వెళ్ళాను బ్లౌజెస్ ఇవ్వడానికి. ఆ టైలర్ దగ్గర మన ఈ బ్లౌజ్ అంటే ఈ పీస్, ఈ లేస్ అనేది చూడండి కట్ వర్క్ లేస్లా ఉంది, చాలా బాగుంది కదా చూడడానికి. ఈ లేస్ అనేది అతను స్టిచ్ చేయగా మిగిలిన పీస్ అనమాట. ఆ రోజు స్టిచ్ చేయడానికి కట్ చేయగా మిగిలిన పీస్ అనేది పక్కన పెట్టాడు. ఇది ఎందుకైనా యూజ్ అవుతుందా అంటే మాకెందుకు యూజ్ అవుతుందండి, పడేస్తాం కదా అనేసాడు. సరే, ఇది చూడగానే నాకు ఒక ఐడియా వచ్చింది. నా దగ్గర గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా, దానికి ఇది మ్యాచ్ అవుతుందేమో అని అతన్ని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేసాడనమాట. అది పట్టుకొని వచ్చేసాను. సో ఇది మనకి ఈ బ్లౌజ్కి చక్కగా సెట్ అయిపోయింది. సో ఈ విధంగా నేనైతే ఈ బ్లౌజ్ని ఆల్టరేట్ చేసుకున్నాను, మళ్ళీ రీడిజైన్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒక 3-4 శారీస్కి అయితే మ్యాచ్ చేస్తాను. సో ఈ నా ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ లక్ష్మీస్ వరల్డ్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అప్డేట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ నా ఐడియా అనేది మీకు నచ్చేసింది కదా, నచ్చినట్లయితే మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి. అదేవిధంగా మీరు పక్కన పడేసిన బ్లౌజెస్ అంటే అవి ఫిట్టింగ్ అనేది సరిగ్గానే ఉంటుంది, దాని షార్ట్ స్లీవ్స్ అయ్యాయని పక్కన పడేస్తాం కదా, ఇలాంటి బ్లౌజులను ఈ విధంగా డిజైన్ చేసుకొని మళ్ళీ వాటిని చక్కగా వేసుకోవచ్చు. మనకు ఈ విధంగా చేసే బ్లౌజెస్ అనేవి ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటాయి. అదేవిధంగా ఒక మోడ్రన్ లుక్ అనేది క్రియేట్ చేసిన వారం అవుతాం. సో ఇది చూసినట్లయితే ఎగ్జాక్ట్ దానికే వచ్చింది అనుకుంటారు తప్ప మనం ఏదో రీక్రియేట్ చేసినట్టు ఉండదన్నమాట. ఈ నా ఐడియా మీకు నచ్చింది కదా, అయితే మీరు కూడా ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసేయండి, ఓకేనా? మీరు కూడా నాలాగే ఏమైనా ఇలాగా రీక్రియేట్ చేసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇదే విధంగా నేను ఇంతకుముందు కూడా ఒక ఇలాగా స్లీవ్స్ అనేది షార్ట్ స్లీవ్స్ నుండి ఎల్బో స్లీవ్స్గా చేంజ్ చేసిన ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. మీకు ఆ వీడియో కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు లక్ష్మీస్ వరల్డ్.